వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మేమంతా బీఆర్ఎస్ వైపే. అన్ని రంగాల్లో మా వార్డును అభివృద్ధి చేసిన మా హరీష్ అన్న వెంటే మేమంతా. 37వ వార్డులో ఎగిరేది గులాబీ జెండానే. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారారు. ఈ రోజు స్థానిక అంబేద్కర్ నగర్ 37వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకుని పలు విషయాలు చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా 37వ వార్డులో పార్టీ మారిన వారు వారి స్వావలంబన కోసం పార్టీ మారి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మారడం, కన్నతల్లి పాలు తాగి రొమ్ము కుద్దడం వంటిది. అంతేకాకుండా ఇప్పుడు పార్టీ మారిన వారు పార్టీలో ఉన్నప్పుడు కూడా కొందరికే ప్రాధాన్యతనిచ్చి పబ్బం గడిపేవారని తెలిపారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి నష్టం ఏమీ లేదని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకులు అందరూ బీఆర్ఎస్ వెంటే ఉన్నామన్నారు. పార్టీ బలోపేతానికి మేమంతా కలిసి కృషి చేస్తామని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి పి వెంకట్రామిరెడ్డి గెలుపునకు మేమంతా కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సీనియర్ నాయకులు పొనమల సువర్ణ, లక్ష్మి, బత్తుల శ్రీనివాస్, పిడిశెట్టి మల్లేశం, సాకి గాంధీ, సందలపురం రాజు, గుజ్జరి రామ్దాస్, తోంటోల వర్షరాములు, అలాగే జక్కుల రాజు, సామల్ల సాయి ప్రేమ్, బత్తుల ఆకాష్, మెరుగు శ్రీనివాస్, సామల్ల గణేష్, జక్కుల వెంకట్, పార్క నాగరాజు, గ్యాదరి సందీప్, లింగం, సందలపురం శివ, ధనురాజ్, పారుపల్లి మల్లేశం, మధు తదితరులు పాల్గొన్నారు. మన 37వ వార్డుకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారి స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే వారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన సంగతి అందరూ గమనించాలి. వాళ్ళకి పార్టీలు ఉన్నప్పుడు పదవులు అనుభవించరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వాళ్ళు లబ్ధి పొందినరు. పార్టీ ఇచ్చినటువంటి సముచిత స్థానం, సముచిత గౌరవం ఎక్కడ కూడా వాళ్ళకి తగ్గకుండా అన్ని విధాల సహాయ సహకారాలు, పార్టీ కార్యక్రమాలలో వాళ్ళకి ప్రముఖ స్థానం ఇస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఈరోజు బయటికి వెళ్ళడం జరిగిందనేది అందరూ అర్థం చేసుకోవాలి. రెండవ అంశం, వార్డులో అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి హరీష్ అన్న గారి వెంటే మేమందరం ఉంటామని కూడా ముక్తకంఠంతో మేము తెలియజేస్తా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో గతంలో వచ్చిన దానికంటే ఒక ఓటు ఎక్కువనే తీసుకొచ్చే దిశగా మేమంతా కలిసి పనిచేస్తాం. కలిసి అందరి సమక్షంలో మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళ సూచన మేరకు మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆదేశానుసారం మా మున్సిపల్ చైర్పర్సన్ కరవేరు మంజుల రాజనర్స్ గారి సహకారంతో మా పార్టీ పట్టణాధ్యక్షులు సంపత్ రెడ్డి గారి సూచనల మేరకు మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యులలాగా ఎక్కడ కూడా మా మధ్యలో ఎలాంటి భేషజాలు లేవని తెలియజేస్తూ ఏది ఉన్నా మేమంతా కలిసికట్టుగా ఎవరికి ఏ ఇబ్బంది అయినా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి మా వార్డులో బీఆర్ఎస్ 37వ వార్డులో ఈ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. గతంలో నాకు పార్టీ పునర్జన్మిచ్చింది. మా పార్టీ హరీష్ అన్న మాకు దేవుడు, హరీష్ అన్న లేకపోతే మాకు జీవితం లేదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ పార్టీకి వెళ్ళిరో ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు హరీష్ అన్ననే మా దేవుడు, హరీష్ అన్న ద్వారానే యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయితే హరీష్ అన్న దగ్గరుండి ఓఎస్డీ గారిని పంపించి అతని ఆరోగ్యాన్ని సంరక్షించి అతన్ని కాపాడిన విషయం దయచేసి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అన్నం తిన్నాక ఇస్తరాకుల మన్ను పోసుకుంటే ఎవరికేం జరుగుతుంది అనేది వాళ్ళకి భవిష్యత్తులో తెలిసి వస్తుంది. దయచేసి ఇప్పటి నుంచి అయినా మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే మీరు వెళ్ళారు తప్ప ఏదో పార్టీకి అన్యాయం చేసిందని, పార్టీ మీకు ఇది చేయలేదు అది చేయాలని కాకుండా ఖచ్చితంగా పార్టీ రానున్న రోజులలో పేద ప్రజల పక్షాన ఉంటుంది. వార్డు అభివృద్ధి సంక్షేమ పథకాలలో కూడా ఖచ్చితంగా కొట్లాడతాము. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ప్రజల కోసమే ఉన్నాము, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలోనైనా కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విషయంలో మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఖచ్చితంగా మేము మా హరీష్ అన్న వెంటే ఉంటాం, మా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం, మా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం.